దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. అంత బాగున్నారు కదా? మీరు బాగుండాలని ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని యొక్క వాక్యం చూసుకుందాం. ఈ రోజున దేవుడు మనతో మాట్లాడిన మాట లూకాసు వార్త 6వ అధ్యాయము 38వ వచనం. ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును. ఇయ్యుడి అప్పుడు మీకు ఇవ్వబడును. ఎప్పుడు మీరిస్తే మీకు ఇవ్వబడును. ఈ మాట చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 9వ వచనంలో అక్కడ యేసు ప్రభువారు కొండ మీద ప్రసంగం చేస్తూ ఉంటారు. చేసినప్పుడు అనేక మంది ప్రజలు, చుట్టుపక్కల గ్రామాలు ఉన్న ప్రజలంతా కూడా అక్కడికి వచ్చి ఆయన చెప్పే మాటల బోధ వింటూ, ఆయన చేసే అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక క్రియలు అన్నీ కూడా మరి ఆ ప్రజలు వచ్చి కూర్చొని వింటూ ఉంటారనమాట. విన్నప్పుడు తన పక్కన ప్రభువారు ఎక్కడికి వెళ్తే అక్కడ తన శిష్యులు కూడా ఉండేవారు. అక్కడ వారికి కొన్ని గంటల సేపు మరి వారు కూర్చొని ఉండటాన ప్రభువారికి ఒక ఆలోచన కలిగిద్ది. అయ్యో, మరి ఇంత జనం వచ్చారు, వీరిని ఎట్లా పంపించాలి, ఒట్టి చేతులతోటి ఎట్లా వాళ్ళకి ఏదైనా తినటానికి పెట్టాలి అని ఒక మనసు, ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. కలిగి పిలుపుని అడుగుతాడు అనమాట. పిలుపుని అడిగితే, అయ్యా మరి ఇక్కడ ఏం దొరకవు, మరి అదేదో మా వాళ్ళు ఏమవుతుంది, ఎక్కడ పోయి తీసుకురావాలి అన్నట్టుగా తను మాట్లాడుతూ ఉంటాడు. ఇంతమంది జనానికి ఎక్కడిని తీసుకొచ్చి పెడతాం ఈ అడవి ప్రాంతంలో అని చెప్తారు. అదే ఆంధ్రయ్య ఉంటాడా తన పక్కన కూడా, అక్కడ ఆంధ్రయ్య అంటాడు కదా. అక్కడ తీరా ఆరాధిస్తే వెతికితే ఒక చిన్న బిడ్డ దగ్గర 5 రొట్టెలు 2 చిన్ని చేపలు, 5 రొట్టెలు 2 చిన్ని చేపలు కనపడతాయి. అయ్యేం సరే అంటే ఆ బాలు నడితే ఇస్తా అన్నాడు. చిన్నపిల్లలు అసలుకి ఏదైనా కొంతమంది పెట్టరండి. చూడండి, మీరు కూడా అడిగి చూడండి. కొంతమంది మాత్రం పెట్టే మనసు ఉంటుంది. వాళ్ళమ్మ పాపం ఏం చేసిందంటే, ఈ ఎండలో ఈ పిల్లోడు పోతాడు, ఎండకి మరి ఆమెను ఆకలి అవుతుందో ఏమో, అరే మరి నువ్వు అక్కడికి వెళ్ళాక ఆకలి అయితే తినరా బాబు అని ఆ బాక్స్లో పెట్టి పంపించి ఉంటుంది. ఆ 5 రొట్టెలు 2 చిన్ని చేపలు ఎలా సరిపోతాయి అని కూడా మళ్ళీ అడుగుతారు శిష్యులు. అడిగినప్పుడు తను ఏం చేసిండు, ఈ బిడ్డ ఇచ్చిండు. ఆ ప్రభు చేతికి ఎప్పుడైతే 5 రొట్టెలు 2 చేపలు వేయినాయో ఆయన అందరిని కూర్చోబెట్టిండు అనమాట. ఆ పచ్చిక మీద, ఆ గడ్డి మీద కూర్చోండి అని చెప్పేసి కూర్చోబెట్టి మరి ఆకాశం కనులెత్తి మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన ముందుగా. ఎందుకంటే అసలు ఆ 5 రొట్టెలు 2 చేపలు ఆడి ప్రాంతంలో దొరకటమే కష్టం. అందుకని ప్రభు ఇచ్చినందుకే వందనాలు అని చెప్పేసి వీటిని ఆశీర్వదించు అని చెప్పి ప్రార్థన చేసి తను ఏం చేస్తాడంటే అందరికీ వడ్డించమని చెప్తున్నాడు అనమాట. అందరండి, వేల జనం తిని తృప్తిగా తిని, కడుపాల తిని, కడుపు నిండా తిని తృప్తి పడ్డారు. ఇంకా మిగిలినవి కూడా గంపలోకి ఎత్తమంటాడు. 12 గంపల దాకా ఎత్తారనమాట. చూడండి ఎంత ఆశ్చర్యం. అంటే ఇప్పుడు ఆ అబ్బాయి తింటే, ఆ బాబు, ఆ చిన్న బిడ్డ తింటే కనుక ఒక్కడే తింటాడు కదా. కానీ కొన్ని వేల మందికి ఆశీర్వాదకరంగా ఆ చిన్న బిడ్డ అక్కడ మరి నిలబడ్డట్టుగా కనపడతా ఉంటుంది. అదే చూడండి, మొదటి రాజుల గ్రంథంలో కూడా 17వ అధ్యాయంలో ఏలియా భక్తుడిని కేరీతు వాగు దగ్గర నీళ్ళు అయిపోయిన తర్వాత అక్కడ దేవుడు మాట్లాడతాడు అంటాడు అనమాట. దేవుడు మాట్లాడినప్పుడు వెళ్తాడనమాట. ఎక్కడికి వెళ్ళమంటాడంటే, నువ్వు సారెపతి గ్రామానికి వెళ్ళు. ఆ ఊరి పేరు సారెపతి. ఆ గ్రామానికి వెళ్ళు. అక్కడ నువ్వు ఆ గ్రామానికి వెళ్తుంటేనే ఒక స్త్రీ నీకు మరి కనపడతా ఉంటుంది. నేను ఆజ్ఞాపించిన, నువ్వు వెళ్ళు, అక్కడికి వెళ్ళు అని చెప్తాడు అనమాట. వెళ్ళినప్పుడు ఆమె పుల్లలు ఏరుకుంటా ఉంటుంది, కనపడతా ఉంటుంది. మరి ఈ సేవకుడు, ఈ దైవజనుడు, ప్రవక్త గారు ఏం జరిగి కొన్ని నీళ్ళు ఇమ్మని అడుగుతూ ఉంటాడు. మరి ఆ నీళ్ళు ఇమ్మనేసరికి ఒక అప్పం తీసుకొని అంటాడు, ఒక రొట్టె తీసుకొని రమ్మంటాడు. అసలు వాళ్ళకున్నది ఎంత, మరి చిన్న అప్పం చేసుకోవటానికి ఒక రొట్టె, ఒక చపాతీ వేసుకోవటానికి చిన్న ముద్ద, పిండి ముద్ద, తర్వాత కొంచెం నూనె ఉన్నది. ఆ చపాతీ కాల్చుకోవడానికి పుల్లలు ఏరుకోవటానికి పోయింది. అది చేసుకొని ఆ తల్లి కొడుకులు, వాళ్ళకు బాబు ఉంటాడు, తల్లి కొడుకులు తినాలి అంటే ఆ ప్రాంతానికి అంతా కరువు ఏర్పడదు అనమాట. కరువు వచ్చేసింది. చాలా పేదవారు, కటిక దరిద్రపు స్థితిలో ఉన్నారనమాట. అటువంటి పరిస్థితిలో ఈ ఏలియా ప్రవక్త గారిని దేవుడు అక్కడికి పొమ్మని చెబుతాడు. ఒంటరి స్త్రీ చాలా ఇబ్బంది పడుతుంది. ఆమె పేదరికము, మరి ఆర్థిక ఇబ్బందులు, ఆమె దుఃఖము, కన్నీరు దేవుడు చూసిండు. అక్కడికి వెళ్ళమంటాడు అనమాట. ఉన్నదే కొంచెం పిండి అంటే అది నాకు ఇయ్యి అంటాడు. ఎవరైనా ఇస్తారా? ఆ పెట్టే మనసు ఉంటుంది అసలు. మా అబ్బాయి పెట్టుకోవాలండి, ఇది ఒక్కటే ఉన్నది, చపాతీ చేసుకొని మా అబ్బాయి పెట్టుకోవాలి, ముందుగా నేను కొంచెం తినాలి, మిగిలితే లేకపోతే లేదు
పసిబిడ్డ చాలా ఏడుస్తూ ఉన్నాడు ఆకలికి అని చెప్పేసి అంటాం కదా. కానీ ఆయన ఒకటే మాట అంటాడు, అమ్మ భయపడకు, చెప్పినట్టు చెయ్యి అంటాడు. ఆమె కూడా చూడండి, భయపడకంటే అంటే ధైర్యం తెచ్చుకో, నీకేం పర్వాలేదు, నేనున్నా, ఆ తీసుకొచ్చిన మొదటి చేసినది అది నాకు ఇచ్చేయ ఆ రొట్టె అని చెప్తున్నాడు అనమాట. ఎంత విశ్వాసము, ఎంత విధేయత ఆమెకి. ఆ ప్రవక్తకి వెంటనే సేవకుడికి, ఆ దైవజనుడికి లోబడి ఆ మాటకి అంటే విశ్వసించింది. అయ్యో అసలుకి మేము ఇదొక్కటే ఉంది రొట్టె, ఇది తిని మేము ఏదో ఒకటి చేసుకుందాం అనుకుంటే మరి సేవకుడు అడుగుతున్నాడే, ఎలా నా పిల్లోడికి ఎలా పెట్టుకోవాలి అని ఆలోచించిందిలే. కానీ తర్వాత తనకి ఇవ్వటానికి దేవుడు మనసు పుట్టించిండు అనమాట. ఇవ్వాలని అనిపించింది, వెళ్ళింది. మంచిళ్ళు తీసుకొస్తామంటే ఈ మాట అనేసరికి మరి కొంచెమే ఉందయ్యా, కొంచెమే పిండి ఉన్నది, కొంచెమే నూనె ఉన్నది అని చెప్తుంది. అయినా పర్వాలేదు, నువ్వు తీసుకొనిరా, చెప్పినట్టు చెయ్యి అంటాడు. ఎవరికైనా ఇవ్వాలనిపిస్తుందండి అట్లా. అంత పేదరికం, అంత లేమిడి పరిస్థితిలో కూడా ఉన్నది నాకు ఇచ్చేయి అని అంటాడు. ఎవరైనా ఇస్తారా? మనమైతే ఉంచుకొని కూడా లేదంటాం కదా. పెట్టే మనసు అందరికి ఉండదు, కొంతమందికే ఉంటుంది. చూడండి, ఆమె ఏం చేసిందంటే మొదటగా చేసిన ఆ పిండి ముద్ద, ఆ రొట్టె చేసి ఆ అప్పం తీసుకొచ్చి మరి ప్రవక్త గారికి ఇచ్చింది. అలా ఎప్పుడైతే ఇవ్వటానికి మనసు కలిగి ఉన్నదో మరి తల్లి, కొడుకు ప్లస్ సేవకుడు ముగ్గురు కూడా కొన్ని సంవత్సరాలు అని చెప్పవచ్చు అలా పోషింపబడ్డారండి. ఇవ్వటం వల్ల చూడండి ఎంత ఆశీర్వాదం. ఆ చిన్న బిడ్డ ఇచ్చిండో, ఆయన తింటే ఒక్కడే తినేటోడు అబాబు, కానీ వేలాది ప్రజల ఆకలి తీర్చగలిగిండు. ఇప్పుడు ఇది చూడండి, దేవుడు చూడండి ఎక్కడ అద్భుతం చేసిండో. ఆమె ఇవ్వటానికి ఆ కొంచెం ఆ రొట్టె ముక్క, ఆ రొట్టె తీసుకొచ్చి చేసి ఇచ్చింది ఆమెకు లేకుండా. కానీ కొన్ని రోజులు అక్కడ, కొన్ని దినాలు ప్రవక్త గారు, తల్లి, కొడుకు మొత్తం కూడా పోషింపబడ్డారు. వారికి ఎటువంటి కొదువ లేదు. ఇక మరి తొట్టిలోనట పిండి అయిపోలేదట, బుడిలో నూనె అయిపోలేదంట. దేవుని యొక్క ఆశీర్వాదం అలాగుంటాయి. మరియమ్మ గారు చూడండి, తన గర్భాన్ని యేసుక్రీస్తు ప్రభు వారికి ఇచ్చేసింది. యవనస్తురాలు, కన్యక. చూడండి ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు చెప్పండి ఆ వయసులో కదా. అలాగ ఇచ్చినప్పుడు మరి అనేక ప్రజలు రక్షించడానికి అభిషక్తుని దేవుడు ఇచ్చాడు, రక్షకుని మనకి ఇచ్చాడు అనమాట. మనం కూడా ఇవ్వటానికి మనసు కలిగి ఉందాం. చాలామంది పెట్టే మనసు ఉండదు చాలామందికి, కానీ కొంతమంది అయితే చక్కగా, సేవకులు కూడా చాలామందికి పెట్టే మనసు ఉండదు. సేవకులు కూడా అందరూ అలా కాదండి. చాలామంది పేదవారిని చూస్తారనమాట. మన ఇంటి ముందుకు వచ్చే పేదవారికి కానీ, లేని వారికి కానీ, ఎవరికైనా అవసరాన్ని బట్టి మనం కూడా ఇవ్వాలని ట్రై చేయాలి. ఇచ్చే మనసు మనం తెచ్చుకోవాలన్నమాట, ప్రభుని అడగాలి. ఎందుకంటే మరి పేదలకి, పేదలకి ఏమని చెప్తుండే కనుక దేవుడు వాక్యం ద్వారా. చూడండి, సామ్ జబదరి గారు చెన్నైలో ఉంటారు. గొప్ప దైవ సేవకుడైన, గొప్ప పరిచర్య చేసిండు అనమాట. ఈ సేవకుడు కూడా ఏం చేసిండంటే ప్రతిరోజు ప్రతి ఆదివారం వచ్చిన కానుకలు ఉంటాయి చూడండి, ఆ కానుకల నుంచి 10వ భాగం తీసి పేద సేవకులకి ఇచ్చేవాడు అనమాట. మళ్ళీ తను కూడా ఏం చేసిండే పుస్తకాలు రాసేవారు, రచయిత ఆయన. కొన్ని పుస్తకాలు రాస్తాడనమాట. ఆ పుస్తకాల నుంచి కూడా వచ్చే అమౌంట్. కొంతమంది ఏం చేస్తారంటే ఆత్మీయులు, అంత ఆత్మీయ స్థితిలో ఎదగాలి, ఇంకా మేము తెలుసుకోవాలి దేవుణ్ణి అని చెప్పి సేవకులైన, విశ్వాసులైన ఎవరైనా ఆ బుక్స్ కూడా కొనుక్కొని వెళ్ళి చదివి బలపరచబడేవారు అనమాట. అటువంటి వారు కొంతమంది ఏం చేశారంటే ఈ సేవకుడికి మరి మనీ ఆర్డర్ ద్వారా డబ్బులు పంపించేవారు. ఆ మనీ ఆర్డర్ ఎప్పుడు వస్తుందా అని ఆ సేవకుడు చూసేవాడు. ఎందుకంటే చిన్న సేవకులకి ఇస్తుండండి, పేదవారికి ఇస్తుండే ఆయన. పేద సేవకులు ఎవరు ఉంటే వాళ్ళకి ఇస్తుండే ఆయన. దశభాగాలన్నీ కూడా వాళ్ళకి ఇస్తుండే. ఒక ఆదివారం, మొదటి నెల ఫస్ట్ ఆదివారం మరి ఆరాధన అయిపోయింది. ఆ కానుకలన్నీ కూడా తీసుకొని ఇంటికి వెళ్ళిపోయిండు. ఇంటికి వెళ్ళిపోయాక ఒక సేవకుడు, పేద సేవకుడు వచ్చి ఈ సేవకుడిని ఏమడుగుతుందంటే, అయ్యా నాకు ఇంట్లో మరి ఇట్లా కష్టం వచ్చింది, నాకు కొంత డబ్బు కావాలంటాడు. డబ్బు కావాలంటే ఈ పాస్టర్ గారి దగ్గర, ఈ జనుడి దగ్గర యాపాటు ఉన్నాయి, జేబులో చూస్తే 70 రూపాయలే ఉన్నాయి. ఈ 70 రూపాయలు ఆయన అనుకుంటుండే అడిగినప్పుడు, ఇవి ఉన్నాయి నాకు 70 రూపాయలే, మరి ఈ 70 రూపాయలు ఇస్తే నాకెట్లా అని అనుకుంటుండే. అనుకుంటేనే ఎమ్మటే
ఏం చేసిండంటే ఈ వాగ్దానం గుర్తొచ్చింది. ఏ వాగ్దానం? ఈయుడే అప్పుడు మీకు ఇయ్యబడును, లూకాసు వార్తలో నుంచి. ఆ మాట, ఆ వాగ్దానం గుర్తు చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. నాకైతే వద్దు, ఇచ్చేస్తా, నా దగ్గర ఎంత ఉన్నాయో అంత ఇచ్చేస్తా అని చెప్పేసి ఆయన జేబులో 70 రూపాయలు అంటే 70 రూపాయలు తీసుకొచ్చి తనకి ఇచ్చేస్తాడు. ఆయన వెళ్ళిపోతాడు అనమాట. ఆ మరుసటి రోజే ఈ మనీ ఆర్డర్లు పంపిస్తున్నారు కొంతమంది ప్రియులు, సహోదరులు, సహోదరీలు, పుస్తకాలు చదివి. అంటే ఆ సేవకునికి మనీ ఆర్డర్ చేసేవారు. ఈ మనీ ఆర్డర్ రెండో రోజున ఏం చేసిందంటే మనీ ఆర్డర్ వచ్చింది. తీసుకొచ్చి ఇచ్చినప్పుడు దాన్ని ఓపెన్ చేస్తే దాంట్లో ఎంతున్నాయి? 700 రూపాయలు మనీ ఆర్డర్లు వచ్చినట్టుగా ఉన్నాయి. చూడండి, ఆయన ఇచ్చింది ఎంత? సేవకుడు 70 రూపాయలు మాత్రమే ఇచ్చిండు కదా. 700 రూపాయలు దేవుడు సహాయం చేసిండు. అలాగనే మనము కూడా ఇయ్యాలి, తన దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదం పొందుకోవాలి. ఇచ్చే మనసు మనం కూడా అందరం కూడా కలిగి ఉందాం. మరి మీరేమంటారో మాకైతే తెలియదు, కానీ ఇయ్యటానికి ట్రై చేయండి. ఎవరికైనా ఆపదలో ఉన్నవారికి, పేదవారికి, బీదవారికి కదా. ఇచ్చే మనసు మనం అందరం కూడా కలిగి ఉండాలని దేవుడు మనతో మాట్లాడినాడు. అవును, ఇయ్యుడే అప్పుడు మీకు ఇవ్వబడును. ఎప్పుడు? మీరిస్తే ఇవ్వబడుతుంది. ఆమేన్. ఈ కొద్ది మాటలు మీకు, మీ కుటుంబములకు దీవెనకరంగా మలచబడును గాక. ఆమేన్.